నీ అబ్బా నాకు నోబెల్ బహుమతి ఇవ్వరారా? అయితే నీ నెత్తి మీద బాంబేస్తా. నాగు కొడక, మీ స్వీడన్ సంగతి ఎంతో తేలుస్తా. నెత్తి మీద టారిఫ్ లేసి లబో దిబో అనేలాగా చేయకపోతే నా పేరు ట్రంపే కాదు. నా కొడకల్లారా, నాకు నోబెల్ బహుమతి ఇయ్యరారా మీరు? ఒక్కొక్కరిని ఉరికించి తాంతా. ఇస్తారా ఇయ్యరా నోబెల్ శాంతి బహుమతి? నేను 8 యుద్ధాలు ఆపాను. శాంతి అంటే నాకు చాలా ఇష్టం. నేను శాంతి దూతని. ఐ వాంట్ నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ నాకు కావాలి. నోబెల్ ప్రైజ్ లేకపోతే నేను బతకలేను. ఐ వాంట్ నోబెల్ ప్రైజ్. ఐ వాంట్ నోబెల్ ప్రైజ్. ఇదండి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పరిస్థితి. పార్టీ అని ఒక సినిమా ఉంటుంది. వీళ్ళు ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు. అల్లరి నరేష్, శశాంక్ ఇద్దరు యాక్ట్ చేశారు. బ్రహ్మానందన్ డబుల్ యాక్షన్, రవిబాబు డైరెక్టర్. అందులో క్లైమాక్స్ లో బోర్డ్ రూమ్ లో కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు. అండర్వేర్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కొనాలి అని చెప్పి లింగరాజు అని చెప్పి ఒక ఆయన ట్రై చేస్తూ ఉంటాడు. గుర్తొచ్చాడా ఆ పాత్ర? ఏం లేదండి, కోట్ వేసుకొని ఒక కన్ను మూసుకొని అలా ఉంటాడు చూడండి. ఐ వాంట్ అండర్వేర్, ఐ వాంట్ అండర్వేర్ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అండర్వేర్ లేకపోతే నేను బతకలేను అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఐ వాంట్ అండర్వేర్ అని అరుస్తూ ఉంటే ఆ పక్కన ఒక అతను ఉంటాడు. సార్, మీరు చాలా కాలంగా అడుగుతున్నారు, మీకు ఇవ్వాలో వద్దో తెలియదు కానీ సరే నా పాత అండర్వేర్ ఉంది సార్, ఉతికి వాడుకోండి అని చెప్పి ఓ బొక్కలు పడ్డ డ్రాయర్ తీసి అతని చేతిలో పెడుతూ ఉంటాడు. కామెడీ చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీ పేరు అండర్వేర్ అనమాట. అయితే ఆ కంపెనీ మీద కన్నేసి ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలని చెప్పి ఐ వాంట్ అండర్వేర్ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎగ్జాక్ట్గా అండి నోబెల్ ప్రైజ్ పరిస్థితి అదే. ట్రంప్ విషయంలో నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి, నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలి అని చెప్పి లబో దిబో అని చెప్పి అంటూ వచ్చాడు ట్రంపాసురుడు. ఏమండి, ట్వీట్లు పెడితే బాగుంటే చప్పట్లు కొడతారు, అంతేగాని యుద్ధం ఆపాను, ప్రపంచానికి 3వ ప్రపంచ యుద్ధం రాకుండా చేశాను, 8 యుద్ధాలు ఆపాను, నాకు బహుమతి కావాలా అని చెప్పి లబో దిబో అని చెప్పి మొత్తుకుంటే ఎలా చెప్పండి? మరో పక్క టారిఫ్లు వేసి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసుకుంటూ వచ్చాడు ఈ ట్రంపాసురుడు. ఏమండి, టారిఫ్ల పేరు మీద ఎంతమందిని బెదిరించుకుంటూ వచ్చాడండి గత కొన్ని నెలలుగా. ఈ రెండోసారి ప్రెసిడెంట్ అవగానే టారిఫ్ వేస్తా అని చెప్పి అదేదో అమృతం అని చెప్పి సీరియల్ వచ్చేది, గుర్తుందా మీకు? అందులో అప్పాజీ అని చెప్పి పాత్ర ఉంటాడు. తుమ్మితే ఫైన్ అంటాడు, దగ్గితే ఫైన్ అంటాడు. ఇంట్లో అంజీ, అమృతరావు పాత్రలు. గుండు హనుమంతరావు గారు, హర్షవర్ధన్ వీళ్ళిద్దరూ ఎక్కువ కాలం వేశారు. అఫ్ కోర్స్ గుండు హనుమంతరావు గారు ఫస్ట్ నుంచి చేశారు. హర్షవర్ధన్ మధ్యలో వచ్చినప్పటికీ చాలా కాలం హర్షవర్ధనే వేశాడు అమృతరావు పాత్ర. సో అమృతరావు, అంజీ వీళ్ళిద్దరూ ఏదన్నా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఏదో కష్టపడి 4 డబ్బులు సంపాదించాలన్నా వెంటనే తయారవుతాడు ట్రంపాజీ, అదే అప్పాజీ. టారిఫ్ అని చెప్పి ట్రంప్ ఎలాగైతే అంటున్నాడో అప్పాజీ కూడా ఫైన్ అని చెప్పి అనేవాడు. శివరాత్రి చేస్తే ఫైన్ వేస్తాడు, హోలీ చేస్తే ఫైన్ వేస్తాడు, ఏ చిన్న ఒక స్కీమ్ ఏదో పెట్టి 4 పైసలు సంపాదించుకుందాము అని చెప్పి ప్రయత్నం చేస్తే ఫైన్ అంటాడు. అసలు ఆ ఫైన్ల దెబ్బకు జడుసుకొని మొత్తం సగం ఆస్తి కోల్పోయే పరిస్థితి వస్తుంది వీళ్ళకి. సో ఈ ట్రంపాజీ కూడా అలా తయారయ్యాడండి. తుమ్మితే టారిఫ్ అంటాడు, దగ్గితే టారిఫ్ అంటాడు, ఊ అంటే టారిఫ్ అంటాడు, ఆ అంటే టారిఫ్ అంటాడు, బెదిరిస్తాడు. ఏమండి, బెదిరించి ఏదైనా చేశాడు అనుకోండి, శాంతి దూత అని చెప్పి ఎవరైనా అంటారా? బెదిరించి యుద్ధం ఆపాను అని చెప్పి అంటే ఎవరైనా నమ్ముతారా? సరే పోనీ బెదిరించి యుద్ధం ఆపాడు అనుకుందాం, ఎవరినైనా సరే బెదిరించి ఆపాడు, బట్ శాంతి బహుమతి ఇస్తారా అలాంటి వాడికి? బెదిరించి యుద్ధం ఆపితే శాంతి బహుమతి ఎందుకు ఇస్తారండి? కన్విన్స్ చేసి యుద్ధం ఆపితే, ఒక కాంట్రాక్ట్ లాగా తీసుకురాగలితే ఇస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్య జరుగుతున్నటువంటి దాన్ని డెఫినెట్ గా ఆపే దిశగా తీసుకొని వెళ్తున్నాడు, ఒక కొలిక్కి తీసుకొని వస్తున్నాడు. నాకు కూడా సంతోషంగానే ఉంది. ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్య యుద్ధం ఆగిపోతుంది, ఆగిపోవాలి, ఇంకా కంప్లీట్ కాలేదు, అది ఆగిపోవాలి. ఆ గొడవలు ఉండకూడదు, రక్తపాతం ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి ప్రపంచంలో ఉండే పరిస్థితులు అని చెప్పి నేను కూడా కోరుకుంటాను. డెఫినెట్ గా దానికి చొరవ చూపించుకుంటూ వచ్చాడు. కానీ దాని వెనక కూడా నోబెల్ ప్రైజ్ కావాలి అన్నటువంటి ఒక స్వార్థ చింతన ఉంది. ఎందుకంటే మీరు డేట్స్, డెడ్ లైన్స్ చూసారా? నోబెల్ శాంతి బహుమతికి సంబంధించండి అక్టోబర్ 10వ తారీఖున ప్రకటిస్తారు జనరల్ గా. సో అది చూసుకొని పావులు కదుపుకుంటూ వచ్చాడు. సెప్టెంబర్ ఎండింగ్ నుంచి ప్రెషరైజ్ చేసుకుంటూ వచ్చాడు. అక్టోబర్ 2వ తారీఖు వరకు ఏదో ఒక విషయం చెప్పకపోతే అంతకంటే ఎక్కువ, ఏది ఇజ్రాయెల్ వేసిన బాంబుల కంటే ఎక్కువ బాంబులు గాజాలో వేసేస్తాను, బెదిరిస్తాను, మీ అంత తెలుస్తాను అన్నట్టు బెదిరించాడు వాళ్ళని. అంటే ఏంటంటే నాకు ఆ డెడ్ లైన్ వస్తుంది కాబట్టి నోబెల్ ప్రైజ్ ఇచ్చేది తొందరగా నాకు నోబెల్ ప్రైజ్ కావాలి. హమాస్ అండ్ ఇజ్రాయెల్ వాళ్ళ మధ్య యుద్ధం ఆపాను అన్నటువంటి పేరు కూడా తెచ్చుకోవాలి. ఈ ఉబలాటం ఇజ్రాయెల్ యుఎస్ఏ 2 కలిసి పనిచేస్తాయి కాబట్టి ఆయన ఏదో చేయగలిగాడు, కాస్త మెడలు వంచాను అది ఇది ఏదో చెప్పి ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎందుకు ఆపలేకపోయాడండి? ఆపుతానని చెప్పాడు. కావాలంటే మీరు డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీ తరపునైతే పోటీ చేశాడో రిపబ్లికన్ పార్టీ, ఆ రిపబ్లికన్ పార్టీ పబ్లిష్ చేసిన ఎలక్షన్స్ మేనిఫెస్టో తీసుకొని చూడండి, ఇప్పటికీ ఉంటుంది మీకు ఆన్లైన్లో, తీసుకొని చూడండి. అందులో క్లియర్ కట్గా ఉంటుంది, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేస్తాను, వచ్చిన తొందరలో ఆపేస్తాను,
ఎక్కువ కాలం కొనసాగనివ్వను అన్నాడు. ఆపాడు, అసలు ఆపనే ఆపలేదు. ఒక రౌండ్ ఉక్రెయిన్ అధ్యక్షుని పిలిచాడు, బెదిరించాడు, గోలగోల అయ్యింది, చూసాం. రెండో రౌండ్ ఉక్రెయిన్లో ఉండే రేర్ ఎర్త్ మినరల్స్ మొత్తం రాయించుకున్నాడు. మరి యుద్ధం ఆపాడంటే ఆపలా. నిన్నగాక మొన్న అండి రష్యాలో భయంకరమైన పేలుళ్లు, మళ్ళీ ఉక్రెయిన్లో కూడా భయంకరమైన పేలుళ్లు జరుగుతూనే ఉంది, యుద్ధం ఆపలేదు. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని ఆయన వచ్చినటువంటి ఎన్ని నెలలండి, 10 నెలలు, సరే 9 నెలల 10 రోజుల తర్వాత ఆపే డైరెక్షన్ లోకి తీసుకెళ్తూ ఉన్నాడు. ఏది, ట్రంప్ అధ్యక్షుడైనటువంటి 9 నెలల 10 రోజుల తర్వాత. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఆ క్రెడిట్ ట్రంప్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికండి ఇజ్రాయెల్కు ఆయుధాలు ఇవ్వడం మానేసింది అనుకోండి అమెరికా, యుద్ధం ఎలా కొనసాగేది ఆలోచించండి. అమెరికా డబుల్ గేమ్ భలే ఆడుతూ ఉంటుంది. ఆయుధాలు వాళ్లే ఇస్తారు, మళ్ళీ యుద్ధం తానే ఆపాను అన్నటువంటి క్లెయిమ్స్ క్రెడిట్ తీసుకోవడము. ముందు నుంచి ప్రయత్నం చేయొచ్చు కదండి. అరే మీరు చాలా మంది యూదులను బందీలుగా పట్టుకొని వెళ్ళారు, వాళ్ళని వదిలిపెట్టండి, మీకేం కావాలో చెప్పండి, నేను మాట్లాడతాను, మధ్యవర్తిత్వం చేస్తాను, అమెరికా నుంచి ఒక బృందాన్ని పంపిస్తాను, మాట్లాడదాం రండి. మీరు వాళ్ళని వదిలితే వెంటనే ఇజ్రాయెల్ యుద్ధం ఆపుతానని చెప్తోంది కదా అని చెప్పి మాట్లాడి కన్విన్స్ చేసి మరి ఎందుకు చేయలేకపోయాడు? కరెక్ట్గా నోబెల్ ప్రైజ్ ఇస్తారు అక్టోబర్ 10వ తారీఖున అనగానే వారం 10 రోజుల నుంచి ముందు నుంచి మొదలెట్టాడు. అది కూడా భయపెడుతూ, కొడక యుద్ధం ఆపకపోతే నేను ఎత్తిన బాంబేస్తాను అని చెప్పి గాజా ఆ హమాస్ వాళ్ళని బెదిరించినట్టుగా ఏదో చేసి, అది కూడా నోబెల్ ప్రైజ్. ఓకే, నువ్వు బెదిరించావో ఏం చేసావో మొత్తానికి మంచి డైరెక్షన్లోకి తీసుకెళ్తున్నావు, ఐ అప్రిషియేట్ దట్. బట్ మిగతా 8 యుద్ధాలు ఆపాను, 8 ఆపేశాను అని చెప్పి పదే క్లెయిమ్ చేసుకోవడం పచ్చి అబద్ధం కాదండి. భారత్ పాకిస్తాన్ తీసుకోండి, ఆ యుద్ధం కూడా తానే ఆపాను అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నాడు. అసలు యుద్ధం ఎక్కడైందండి? అసలు యుద్ధం అయిందా భారత్ పాకిస్తాన్ మధ్యలో? యుద్ధం కాలేదు కదా, ఆపరేషన్ అయింది కదా, ఆపరేషన్ సింధూర్ అన్నారు. ఆపరేషన్ అన్నది తాత్కాలికంగా ఒక టెంపరీ డెడ్ లైన్స్తో ఉంటుంది. టెంపరీ డెడ్ లైన్స్తోనే చేసాం మనం, అంటే మన భారతదేశం ఆపరేషన్ సింధూర్ అన్నది. ప్రెసిషన్ పెట్టుకొని, ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్, టార్గెట్ స్పెసిఫిక్, అది కూడా నాన్ ఎస్కలేటరీ మోడ్లో చేస్తూ ఉన్నాము అని చెప్పి స్పష్టంగా భారతదేశం చెప్పింది. అంటే యుద్ధం చేసే ఉద్దేశం మాకు లేదు అని చెప్పి భారతదేశం ముందే చెప్పింది. చెప్పి మరి 130 మంది తీవ్రవాదులను లేపేసింది భారతదేశం. అయిపోయింది ఆపరేషన్ అక్కడికి. పాకిస్తాన్ వాడు వచ్చాడు మిసైల్స్ వేసుకొని, ఆ టర్కీ వాడి డ్రోన్లు వేసుకొని, దాన్ని ఆపాం మనం. ఆపి చితగ్గొట్టి, ఓహో నువ్వు ఇవన్నీ వేసుకొని వచ్చావా, నీ సంగతి నువ్వు తెలుస్తానని చెప్పి మొత్తం వాడి 9 ఎయిర్ బేసులు ఫస్ట్, తర్వాత ఇంకొక 5, మొత్తం 13 ఎయిర్ బేసులను లేపారేసింది భారతదేశం. పాకిస్తాన్ ఎయిర్ బేసులు దెబ్బకాడు కాళ్ళ బేరానికి వచ్చాడు, లబో దిబో అన్నాడు. సర్గోడా ఎయిర్ బేస్ మీద ఎప్పుడైతే వెళ్ళి భారతదేశానికి చెందినటువంటి బ్రహ్మోస్ వెళ్ళి పడిందో, దెబ్బకు అక్కడ భూమి అంతా కదిలిపోయింది. ఏమేం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆడు కాళ్ళ బేరానికి వచ్చాడు. అఫ్ కోర్స్ 2 దేశాల మధ్య యుద్ధం నడుస్తూ ఉంటే మిగతా దేశాలు, మిత్ర దేశాలు, ఇతర తటస్థంగా ఉండే దేశాలు ఏం చేస్తాయంటే టెన్షన్ తగ్గించడానికి సహకారాన్ని అందిస్తాయి, డిప్లొమాటిక్ కమ్యూనికేషన్ అనేది ఓపెన్ చేస్తాయి. అట్లా చాలా దేశాలు ఓపెన్ చేస్తే అందులో అమెరికా కూడా ఉంది. డెఫినెట్గా ఉంది అమెరికా లేదని చెప్పి అనట్లా మనం. అంటే టెన్షన్ తగ్గించడానికి సహాయ సహకారాలు అందించే చాలా దేశాలలో అమెరికా కూడా ఉంది. ఆయనేమి అసలు యుద్ధం ఆపలా. యుద్ధం అసలు స్టార్ట్ అయితే కదా ఆపడానికి. అది ఎగ్జాగరేషన్ కాదు, అతిశయోక్తి కాదు. పదే చెప్తాడు, 10 సార్లు 20, 30 సార్లు చెప్తాడు. తాను క్లెయిమ్ చేసుకుంటాడు. ఎందుకయ్యా అంటే నోబెల్ ప్రైజ్ కావాలి. ఆ చిప్ప ఏదో తీసుకెళ్లి ఆయన చేతిలో పెడితే, అదే ప్రైజ్ ఇస్తూ చిప్ప చేతికి ఇస్తారుగా, ఆ చిప్ప తీసుకెళ్లి చేతికి ఇస్తే నోరు మూసుకుని కూర్చుంటాడు. అదనమాట. అంటే పైసలతో అన్ని సాధించేశాను, కావాల్సినన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాను, కావాల్సినంతమంది పిల్లలను కన్నాను, కావాల్సినంత ఆస్తి సంపాదించాను, కావాల్సిన మందు తాగాను, కావాల్సిన ఆనందాలు అనుభవించాను, ఎంజాయ్ చేశాను, అమెరికాలో అత్యున్నతమైన పోస్ట్ అనుభవించాను, ఇంకా నాకు కావాల్సింది ఏంటి, భవిష్యత్తు తరాల వాళ్ళు నన్ను ఒక శాంతి దూత అని చెప్పి చెప్పుకోవాలి. ఈ కోణంలో ఆలోచిస్తున్నాడు ఈ సెకండ్ టైం వచ్చినప్పుడు ట్రంపాసురుడు. ఆ టైంలో భారత్ పాకిస్తాన్ 2 దేశాల మధ్య యుద్ధం స్థాయి దాకా వెళ్ళొద్దు, ఎస్కలేషన్స్ ఇంకా వెళ్ళకూడదు అని కోరిన దేశాలలో అమెరికా కూడా ఉంది. అని కోరినటువంటి వ్యక్తులు ఆయన కూడా ఉన్నాడు. శాంతికి పిలుపునిచ్చాడు, ఆయన కూడా ఉన్నాడు, లేడని అనట్లా. కానీ యుద్ధం తానే ఆపాను అనడం మాత్రం ఎగ్జాగరేషన్ కాదు. అది అసలు యుద్ధం మొదలైందా నిజంగా? మొదలవలా అది అసలు పూర్తి స్థాయి యుద్ధమే కాదు. అందుకే కదా ఆపరేషన్ సింధూర్ అని మాట్లాడుతున్నాం మనం. తర్వాత ఆయన క్లెయిమ్ చేసుకునే 8 యుద్ధాలలో ఇంకోటి ఈజిప్ట్ ఇథియోపియా యుద్ధం ఉందండి. అసలు ఆ 2 దేశాల మధ్య యుద్ధం జరగనే లేదు. తాత్కాలిక వాదోపవాదాలు, ఉద్రిక్తతలు అవి జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్ట్ ఇథియోపియా దగ్గర ఒక డ్యాము, ఒక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఉద్రిక్తత అనేది చోటు చేసుకుంది. అంతే తప్ప యుద్ధం దాకా వెళ్ళలేదు, ఆక్రమణలు జరగల. అలాగే సెర్బియా, కొసావో దేశం వాటి మధ్యలో అది కూడా యుద్ధం దాకా వెళ్ళలేదు, ఉద్రిక్తతల దాకా వెళ్ళాయి, ఆగాయి. ఈయనేమి ఆ యుద్ధాన్ని ఆపలేదు, యుద్ధము జరగల. థాయిలాండ్, కంబోడియా చూసాం మనం. ఉద్రిక్త వాతావరణం అనేది నెలకొని ఉంది. పైగా ట్రంప్ చెప్తే ఆగేటటువంటి పరిస్థితుల్లో కంబోడియా, థాయిలాండ్ అవన్నీ ఏమీ లేవు.
ప్లస్ యుద్ధం చేయాలి అనేటువంటి ఇంటెన్షన్ థాయిలాండ్కు లేదు. థాయిలాండ్ చాలా పీస్ఫుల్ గా బతికేటటువంటి కంట్రీ. అలాగే థాయిలాండ్ ఎక్కువ డిపెండ్ అయ్యేది టూరిజం మీద. యుద్ధం కనుక స్టార్ట్ అయిందంటే టూరిస్టులు రావడం మానేస్తారు. కోవిడ్ టైంలోనే చాలా దారుణమైన పరిస్థితి ఉంది థాయిలాండ్ది. యుద్ధం చేయాలన్నటువంటి ఇంటెన్షన్ ఉండదు థాయిలాండ్కి అసలు. అఫ్కోర్స్ ఆ బార్డర్స్ వాటి మధ్యలో కొన్ని ఉద్రిక్తతలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ ఉద్రిక్తతలు తగ్గాయి కూడా. అలాగే ఆర్మేనియా అజర్బైజాన్కి సంబంధించి తానే యుద్ధం ఆపాను అన్నట్టు మాట్లాడతాడు. ఏం యుద్ధం ఆపాడండి? అది రగులుకున్న కాష్టం లాగా రగులుతూనే ఉంటది. తాత్కాలికంగా ఆగుతున్నట్టు కనిపిస్తాయి, మళ్ళీ ముందు ముందు ఏదో నడుస్తూ ఉంటది ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య. అది ఎప్పుడూ ఉంటది. యుద్ధం ఏం ఆపలా, యుద్ధం జరగల ఇప్పుడేమి రీసెంట్ గా. అలాగే రువాండా, కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఆ రెండు దేశాల మధ్య యుద్ధం ఆపానన్న రేంజ్ లో మాట్లాడాడు. ఏమీ లేదండి, ఏం జరగల. ఇజ్రాయెల్ ఇరాన్, పోనీ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఒక యుద్ధ వాతావరణ పరిస్థితి దాకా వెళ్ళి ఆగింది. ఎలా ఆగింది ఆలోచించండి, చెప్పండి ఎలా ఆగిందో. ఈయన కూర్చొని ఒప్పందం చేయించి శాంతిగా నోబెల్ పీస్ ప్రైజ్ అందుకునేటటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిగా నెగోషియేట్ చేసి ఆపించాడా? లేదు కదా. ఏం చేశారండి? యుఎస్ఏ నుంచి ఏకదమ్న 127 యుద్ధ విమానాలు బయలుదేరొచ్చాయి, వచ్చి ఇరాన్ మీద దాడి చేశాయి. తెలుసు కదా, మనం అన్ని మాట్లాడుకున్నాం. B-2 బాంబర్స్ అని ఒక్కొక్క బాంబర్స్ అన్ని వేసుకొచ్చి దడ ఇరాన్ మీద బాంబింగ్ చేశారు. ఆగింది యుద్ధం. ఆ తర్వాత ఇజ్రాయెల్ మళ్ళీ కొంచెం తగ్గింది, ఇరాన్ తగ్గింది, వీళ్ళు వాళ్ళ మీద ఎన్ని 3-4 రోజులు అయినా తగ్గింది. కానీ అక్కడ అమెరికా చేసినటువంటిది ఏంటి? అమెరికా కూడా బాంబులు వేసుకొని వచ్చి ఇరాన్ మీద పడిందా లేదా కదా. నువ్వు ఎప్పుడైతే యుద్ధంలో నువ్వు పార్టిసిపేట్ చేసినప్పుడు నీ చేతిలోకి ఎప్పుడైతే రక్తం అంటుకుంటుందో అలాంటప్పుడు నీకు నోబెల్ ప్రైజ్ ఎలా ఇస్తారు? ఇప్పుడు నీ దేశం మీదకి వాడు వచ్చాడనుకో, అప్పుడు నువ్వు యుద్ధం చేసావు లేకపోతే ఆపరేషన్ చేసావు అనుకో, దాన్ని డిఫెన్స్ అంటారు, డిఫెండ్ చేసుకున్నావు అంటారు. ఇజ్రాయెల్ ఇరాన్ అసలు నీకు సంబంధం లేని దేశాలు. నువ్వు వెళ్ళి ఇరాన్ మీద వేసావు కదా బాంబులు, నీ చేతికి రక్తం అంటింది కదా. అలాంటప్పుడు నీకు శాంతి బహుమతి ఎలా ఇస్తారు? రక్తం అంటిన చేతులతో శాంతి పౌరాన్ని ఎలా నువ్వు స్వీకరిస్తావు? ఆలోచించు. మళ్ళీ ఆయన నాకు కావాలి నోబెల్ ప్రైజ్ అంటాడు. అసలు నోబెల్ కమిటీ ఏం చెప్పిందో తెలుసా అండి? ఎందుకు రాలేదు ట్రంప్ కంటే? ట్రంప్ గురించి అని కాదు కానీ జనరల్గా ఒకటి చెప్పింది. January 31 మాకున్నటువంటి డెడ్ లైన్ నామినేషన్స్కి దేనికైనా కానీ. సో Jan 31 లోపు వచ్చినటువంటివి మేము పరిశీలిస్తాం. ఒకటి. రెండో పాయింట్, లాబీయింగ్ ద్వారా నోబెల్ ప్రైజ్ పొందాలి అని చెప్పి అనుకుంటే అది కుదరదు. ఆ ఇంపాక్ట్ మా మీద ఉండదు. మార్కెటింగ్ చేస్తా, పిఆర్లు ఉంటారు, పిఆర్ పనులు కొన్ని దేశాలు చేస్తాయి కొంతమందికి నోబెల్ ప్రైజ్ ఇవ్వమని. ఒక ప్రచార బాధ్యత లాగా భుజాన వేసుకొని లాబీయింగులు చేస్తూ ఇలాంటివన్నీ చేస్తే మేము పట్టించుకోము. చేసేది చేసుకునివ్వండి. మాకు కావాల్సింది గ్రౌండ్ రియాలిటీ ఏంటి. వ్యక్తిగత ప్రచారం కుదరదు ఇక్కడ. వ్యక్తులు చేసినటువంటి పనులు ఏమిటి అన్నది మాత్రం మేము గమనిస్తాము అని నోబెల్ అకాడమీ అంటోంది. అలాగే దీర్ఘకాలికమైన ఫలితాలు చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ శాంతి బహుమతికి. అదే ఆల్ఫ్రెడ్ నోబెల్ చెప్పినటువంటి విషయము. అంతే తప్ప ఏదో తాత్కాలికంగా ఏదో టెంపరీగా ఏదో చేశాను, టెంపరీ డిప్లొమాటిక్ రిలేషన్స్తో ఏదో చేసేసి టెంపరీగా ఏదో ఆపాను, ఇవన్నీ కుదరవు. ఒక లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవ్వాలి. నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాలు, నువ్వు చేసినటువంటి చర్యల వల్ల శాశ్వతమైన విధానాలు ఉండాలి. అలా కాకుండా టెంపరీగా ఏదో చేస్తాను, నాకు నోబెల్ ప్రైజ్ కావాలి అని అంటే కుదరదు. అలా ఇవ్వం మేము అని చెప్పి అంటోంది. అంతేకాకుండా ఒకవేళ ట్రంప్ది వచ్చింది అనుకుందాం, ట్రంప్తో పాటు మరికొన్ని నామినేషన్స్ కూడా వస్తాయండి. ట్రంప్ ఎక్కువ గోల చేస్తుంటాడు, సౌండ్ ఎక్కువ చేస్తాడు కాబట్టి ట్విట్టర్లో అక్కడిక్కడ, పైగా అమెరికా అధ్యక్షుడు కాబట్టి న్యూస్ పేపర్స్లో వస్తుంది. ఇంకా చాలా మంది పేర్లు నోబెల్ శాంతి బహుమతి కోసం వెళ్ళి ఉంటాయి నామినేషన్స్లో. అందరివి వీళ్ళు వేసుకొని పరిశీలించి చూస్తే 2025 సంవత్సరానికి గాను ఎవరు ఎక్కువ ప్రభావశీలంగా ఉన్నారు, ఎవరు ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, అది కమిటీకి కావాల్సినటువంటి విషయం అనమాట. కంపారిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి కదా. సో అలా మారియా కొరీనా ఆమెకి ఇచ్చారు. అయితే ఆమె చూడండి ఏం చేసిందో, పొండు మీద కారం జల్లినట్టు ఈ మారియా కొరీనా నాకు వచ్చినటువంటి నోబెల్ ప్రైజ్ డొనాల్డ్ ట్రంప్కి అంకితం అని చెప్పి ఆమె ట్వీట్ పెట్టింది సోషల్ మీడియాలో. సో ట్రంప్కి ఇప్పుడు ఇంకా లబోదిబో పరిస్థితి అనమాట. ఒకవేళ ఈ ఇజ్రాయెల్ హమాస్కి సంబంధించింది ఉంది చూసారా, ఇది ఇలాగే ఆగిపోయి ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ కనుక వచ్చి ఒక ప్రశాంత వాతావరణం కనుక నెలకొంటే ఈ ఒక్క పాయింట్ మీద డొనాల్డ్ ట్రంప్కు వచ్చే సంవత్సరం నోబెల్ ప్రైజ్ ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇజ్రాయెల్ నామినేట్ చేస్తుంది, మళ్ళీ పాకిస్తాన్ కూడా నామినేట్ చేస్తుంది ట్రంప్ని. పాకిస్తాన్ తన పేరు నామినేట్ చేసుకునే విధంగా ట్రంప్ చేస్తూ ఉన్నాడు. పదే వాళ్లను తన దేశానికి పిలుచుకోవడము, ఆసిఫ్ మునీర్ను, పాకిస్తాన్ అధ్యక్షుణ్ణి ప్లస్ పాకిస్తాన్ ఆ మిలిటరీ నేతను ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి షేక్ హ్యాండ్లు ఇవ్వడాలు, బోన్ చేయడాలు, మందు తాగడాలు. అంటే నోబెల్ పీస్ ప్రైజ్ను కూడా ఒక C గ్రేడ్ స్థాయి దాకా దిగజార్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారండి. అరే ఒక వ్యక్తి నిజంగా ఒక పీస్ కోసం పాటుపడితే అతని పేరును మరో దేశం సజెస్ట్ చేస్తే నోబెల్ కమిటీ ఓపెన్ చేసి చూసినా దానికి ఒక వాల్యూ ఉండాలి. ఆ వాక్యాలు అవన్నీ వాళ్ళు చదువుతూ ఉంటే నామినేషన్స్. నువ్వు అలా కాకుండా నేను ఎత్తిన బాంబేస్తా, నోబెల్ ప్రైజ్ ఇస్తావా లేదా, సస్తావా, నీకు టారిఫ్ వేస్తా అని చెప్పంటే ఎవడైనా ఎందుకు ఇస్తాడండి? ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఇచ్చేది ఎవరు? స్వీడిష్ అకాడమీ, స్వీడన్, స్టాక్హోమ్లో. స్వీడన్ దేశానికి చెందినటువంటి వోల్వో కంపెనీ మెక్సికోలో $700 మిలియన్ వర్త్ ఉన్న ట్రక్స్ ఫ్యాక్టరీని
ఓపెన్ చేసింది. అంటే $700 మిలియన్ వర్తున్నటువంటి ట్రక్స్ ప్రొడ్యూస్ చేసి అమెరికాకు పంపించాలి అని చెప్పి అనుకుంది. కానీ ట్రంపాసురుడు ఏం చేశాడు, జస్ట్ వారం రోజుల క్రితమే పెద్ద పెద్ద ట్రక్కుల ప్రొడక్షన్ మీద, మ్యానుఫ్యాక్చరింగ్ మీద టారిఫ్ వేశాడు. బాది వదిలాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అసలు ఈ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ టారిఫ్ల నిర్ణయం వల్ల, యూరోపియన్ యూనియన్ మీద పడినటువంటి ఇంపాక్ట్ వల్ల, ఆఫ్కోర్స్ స్వీడన్ మీద పడినటువంటి ఇంపాక్ట్ వల్ల స్వీడన్ దేశము తన ఫోర్కాస్ట్ తగ్గించుకుంది. అంటే ఏంటి, ప్రతి దేశము ఒక ఫోర్కాస్ట్ పెట్టుకుంటుంది కదా, నేను ఇంత డెవలప్ అవుతాను, నా జీడిపి ఇంత రాబోతోంది, నా డెవలప్మెంట్ ఇంత పర్సెంటేజ్ ఉంటుంది, వచ్చే సంవత్సరానికి ఇట్లా 2.5% ఈ దేశంలో అసెట్స్ ఇంక్రీజ్ అవుతాయి, లేకపోతే జీడిపి ఇంత పెరుగుతుంది, ఇంత వృద్ధి మేము సాధిస్తాము, ఒక ఫోర్కాస్ట్ ఉంటుంది. దాన్ని వాళ్ళు తగ్గించుకున్నారండి. మేము అంత చేయలేము, మేము పెట్టుకున్న ఫోర్కాస్ట్ ఇంత, కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఈయన వేస్తున్నటువంటి టారిఫ్ల దెబ్బకి అంత ఫోర్కాస్ట్ మేము రీచ్ అవ్వలేము అని చెప్పి వాళ్ళ ఫోర్కాస్ట్ పర్సంటేజ్ వాళ్ళు తగ్గించుకున్నారు. ఎవరు కారణము, మహానుభావుడు అంటే ట్రంప్. సో వాళ్ళు ఎందుకు ఇస్తారండి, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తూ ఉంటే. మళ్ళీ ఇప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారనుకోండి, ఒకవేళ ఇచ్చారనుకుందాం, తీసుకుంటాడు, తీసుకొని మళ్ళీ తను చేసే పనులు తాను చేస్తాడు. ఏమేమి చేయబోతున్నాడో మనకు తెలియదు. ఆ H1Bది చూసాం, $1,00,000 అంటాడు, ఏంటంటో చేస్తున్నాడు. డైరెక్ట్ గా దొంగ వేదవులు ఎవరున్నారో, ఇమిగ్రెంట్స్ పేరు మీద వచ్చినటువంటి ఇల్లీగల్ గాళ్ళు మెడబట్టుకున్న వాళ్ళని బయటికి గంటరా నాయన అంటే అది చేత కాదు. ఫస్ట్ లో వచ్చినప్పుడు 1-2 నెలలు ఫుల్ అడావిడి చేశాడు, తర్వాత ఏమైనా చేస్తున్నాడంటే చేయట్లా. సో ఇదన్నమాట ట్రంపాసురుడి కార్యక్రమం. నోబెల్ ప్రైజు ఈ సంవత్సరం అయితే ట్రంప్కు రాలేదు, వచ్చే సంవత్సరం వస్తుందో లేదో మనకి తెలియదు. ఎందుకంటే మళ్ళీ 3-4 నెలలు ఫుల్ PR చేయించుకుంటాడు, ప్రెజర్ తీసుకొస్తాడు, అవసరమైతే ఆ అకాడమీని నిందిస్తాడు. ఆల్రెడీ నిందించడం స్టార్ట్ చేశాడు, ఫుల్ తిట్టడం మొదలెట్టింది. అమెరికన్ వైట్ హౌస్ నుంచి ప్రకటన కూడా వెలువడింది, చిచ్చి మా ట్రంప్కు మీరు ప్రైజ్ ఇవ్వరా, డొనాల్డ్ ట్రంప్ లాంటి మానవతావాదికి ప్రైజ్ ఇవ్వరా మీరు, నోబెల్ ప్రైజ్ ఇవ్వరా మీరు, ఎందుకు ఇవ్వరా మీరు, చీచి అన్ని రాజకీయాలు చేస్తున్నారా మీరు, మా ట్రంప్కి ఇవ్వకుండా శాంతి స్థానంలో రాజకీయాలు చేస్తే ఎట్లరా మీరు నోబెల్ కమిటీ వాళ్ళు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వైట్ హౌస్. సో అదండి విషయం. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.